స్తోత్రం 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 రాజా స్తోత్రం ప్రభా స్తోత్రం రాజా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ యొక్క పరిశుద్ధ పాదాలకి స్తుతులు స్తోత్రాలు రాజా హల్లెలూయా యేసువే స్తోత్రం యేసప్పా స్తోత్రం రాజా ఈ యొక్క ఆరాధనలో 2వ వారంలో మమ్మల్ని తీసుకొని వచ్చి చేస్తుండారు స్వామి. ఈ 8 నెలలు కంటిరప వల్లే కాపాడి మమ్మల్ని క్షేమము ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని నడిపించుండే దయ కొరకై స్తోత్రం అప్ప. ఎంతో మందికి లేని భాగ్యం మీరు మాకు ఇచ్చి ఉండారు స్వామి. మీ యొక్క సమూహంని ఉదయకాలం ఎక్కేది ఎంతో భాగ్యం అని చెప్పుండారు స్వామి. అదే రీతిగా మేము వచ్చుండే వాళ్ళంతా ధన్యులు భాగ్యవంతులే స్వామి. హల్లెలూయా యేసువే స్తోత్రం యేసప్ప. ఈ యొక్క ఆరాధనకి పాత్రుడు మీరు స్వామి. మీరు మా మధ్య దిగి వచ్చి నడిపించండి యేసప్ప. మేము పాడే పాటలు చెప్పే వాక్యాల్లో బలమైన సాక్షుల్ని మీరు లేపండి రాజా. హల్లెలూయా. ఒట్టి చేతులతో వచ్చిన మేము తిరిగి వెళ్ళేటప్పుడు నిండార్లైన ఆశీర్వాదంతోనూ అభిషేకంతోనూ సంతోషంతోనూ ఆనందంతోనూ తిరిగి వెళ్ళేదానికి రూపం చూపేది యేసప్ప. ఈ యొక్క ఆరాధనని ఎవరంతా ఈ ఆన్లైన్ లో చూస్తా ఉండారో, ఈ ఆరాధనతో పాటు మాతో పాటు ఎవరంతా ఆరాధిస్తూ ఉండారో లోకమంతా జరిగే ఆరాధనలో మీ యొక్క ప్రసన్నత ఉంది స్వామి. చెప్పే సేవకుల్ని దాసుల్ని మీరు ఆశీర్వదించి బలపరచండి. వాళ్ళ కుటుంబాలని ఆశీర్వదించండి యేసప్ప. సేవకుల కుటుంబాలకి కావలసిన సమస్తాన్ని మీరు దయచేసే దేవుడు యేసప్ప. మీరు దయచేయమని అడుగుతున్నాను యేసప్ప. మీ యొక్క ప్రసన్నత ఇక్కడ ఆవరించని మీ యొక్క ప్రసన్నతలో ఈ యొక్క ఆరాధన జరిగేదానికి మీరు సహాయం చేయమని మా యొక్క ప్రాణ ఆత్మ శరీరం మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు దివ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ హల్లెలూయా. మనం ఒక తమిళ పాట పాడము. కూర్చుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ హల్లెలూయా. శిబిరి దిగిర బిగిర బద బగిర గలగడ Yeah.
హల్లెలూయా. తెలుగు పాట పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసునామం సుందరనామం, యేసునామం మధురం మధురం, యేసునామం సుందరనామం, యేసునామం మధురం.
జనాలు ఇంకా రాలేదు. కానీ ఈరోజు మనం ఆరాధించే దాంట్లో దేవదూతలు మనం ఆరాధించాలి. హల్లెలూయా. ఎక్కడ జనాలు లేరో అక్కడ ఎంత దేవదూతలు కూర్చోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నమ్మకం ఉంది మన మధ్య దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఏమీ మితి లేకపోకుండా మనకి చేస్తాడు దేవుడు. ఈరోజు మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మనం ఆరాధిస్తాం. ప్రైజ్ ప్రైజ్. Praise the Lord. Atyantala Abhisheka Sakala Janara Mele Sukhi Kale Samaya Vidu Devata Tujhe Vanitma Dito Tisu Atyantala Abhisheka Sakala
స్తోత్రం, మీకు ప్రసన్నత కొరకు స్తోత్రం ప్రభా. ఓ దేవా తండ్రి, మీరు మా మధ్య ఉన్నారని మీరు నిరూపిస్తున్నారు కదా తండ్రి. మీ ఆత్మను గ్రహించగలుగుతాను కదా ప్రభా. ఓ శివుని దిగిరి బలగదురా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రభా, నిన్ను స్తుతించే సమయం ప్రభా, నిన్ను మహిమపరిచే సమయం తండ్రి. ఇదో తండ్రి మీకు ఆత్మలో నిండి ఇదో పరలోక అనుభవంలో తండ్రి మేము మునిగే సమయం ప్రభా. ఇదో ప్రార్థన చేసే సమయంలో మేము వచ్చినప్పుడు తండ్రి మీ యొక్క హస్తం మమ్మల్ని ముట్టని ప్రభా. ఈ సందర్భంలో ముట్టని తండ్రి. గొప్ప కార్యాలు చేసే దేవా, ఈ సందర్భంలో మీరు ముట్టండి తండ్రి. సబ్బా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శబల కదిరి గిరబ కద 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 ఓరబల కద 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 రకద కద 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 గిరి గిర కద కద. ఆమేన్ ఆమేన్. ఓ హల్లెలూయా. పాట తెలియని వాళ్ళ చేతులెత్తి దేవుని ఆరాధించండి. పాట తెలిసిన వాళ్ళ చేతులు చేరి పాడండి. ఓ హల్లెలూయా. தேவா பதில் தாருமே, எங்கள் ஜெப வேளை உம்மை தேடி வந்தேன். தேவா பதில் தாருமே, எங்கள் கோட்டை எங்கள் தஞ்சம் நீரே, உம்மை நான் நாடி வந்தேன். எங்கள் கோட்டை
చేయబట్లే మనం స్తోత్రం చేస్తామమ్మా. దేవా థ్యాంక్ యూ మీకు ప్రసన్నత తండ్రి ప్రభా మమ్మల్ని ఆవరించిందే స్తోత్రం. మీకు ప్రసన్నత తండ్రి మమ్మల్ని ఆవరించిందే స్తోత్రం. మీకు ప్రసన్నత తండ్రి మమ్మల్ని ఆవరించిందే దానికి స్తోత్రం. ఎన్నడు ఎడవను ఎడబాయనని చెప్పిన ప్రసన్నత మమ్మల్ని ఆవరించిందే దానికి ఎన్నడో నిన్ను విడిచిపెట్టి నిన్ను చూడకుండా నా కళ్ళు కునికి వెళ్ళలేదు నిద్ర పోయలేదు అని చెప్తే తండ్రి ఆ యొక్క ప్రసన్నత మమ్మల్ని ఆవరించిందే స్తోత్రం. ఇదో నీకు శరీరం లేక దేవాలయమని ఆ దేవాలయంలో నేను ఉంటానని చెప్పి ఉన్న ప్రసన్నత మమ్మల్ని ఆవరించిందే దాని గొప్ప స్తోత్రం. ఓ శవరక దివికరబద ఓ రమణ శరబద మగద గలగదరగదుర ఈ ఆరాధనలో తండ్రి మమ్మల్ని పూర్తిగా మీరే తండ్రి స్వాధీనపరచుకొని దేంట్లోనూ మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా ప్రభా మీ నామం మాత్రం హెచ్చించే సహాయం చేస్తే కోరుకుంటాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటాము. మీకు ఆశీర్వాదాలు మరిపోయిన దిగని మిగతా ఉండే భాగాలు ప్రభా తండ్రి మీరు బాధ్యత వహించుకోండి. వాక్యాలతో మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని నడిపించండి. చివరి రోజుల్లో ప్రభా ఏదో తనాన్ని జీవించేది కాదు తండ్రి. మీ వాక్కు మీ యొక్క మనస్సులో ఏముందో దాని ప్రకారం మేము జీవించే సహాయం చేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు మనసులను తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. వాళ్ళ తండ్రి ఒక వెలుగులో మారి కొద్ది మంది అయినా తండ్రి లోకానికే మమ్మల్ని తండ్రి అధిపతులుగా మీరు పెట్టారు. పరలోకం మా యొక్క మాట వింటాను తండ్రి. దేవదూతలు మా యొక్క మాట వింటున్నారు తండ్రి. ఇది ఆగు అంటే ఆగుతుంది ప్రభా, ఇది పో అంటే పోతుంది తండ్రి. అట్లాంటి శక్తులు మాకు మీరు దయచేసినారు.
మీ చేతిలో అప్పగిస్తున్నాను. మీరు మాతో మాట్లాడండి. మిగతా ఉండే భాగాన్ని మీరు ఆశీర్వాదంగా నడిపించండి. యేసు ప్రభు యొక్క నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అట్లే మనం దేవుని యొక్క వాక్కుని మనం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని కృపతో రక్షింపబడిన ప్రతి నేను పాపం మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి స్వీకరించి ఉన్నాను. నేను దేవుని మూలముగా పుట్టినవాడను. దుష్టుడు నన్ను తాకుడు. నాకు క్రీస్తు మనస్సు ఉంది. ప్రేమలో ఆయన ముందు నేను పవిత్రుడను మరియు నింద లేకుండా ఉన్నాను. నేను పాపం, అనారోగ్యం మరియు పేదరికం యొక్క శాపం నుండి విముక్తి పొందాను మరియు క్రీస్తులో నేను సంపూర్ణతకు తీసుకురాబడ్డాను. యేసు ప్రతి శక్తి మరియు అధికారంపై అధిపతి. నా శరీరం దేవుని దేవాలయం. నేను ఆయనకు సొంతము. ప్రపంచంలోని శత్రువు కంటే గొప్ప దేవుని ఆత్మ నాలో నివసించి ఉంది. నేను చీకటి శక్తి నుండి రక్షింపబడ్డాను మరియు దేవుని రాజ్యంలోనికి తీసుకురాబడ్డాను. నేను యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా దయ మరియు నీతిమంతుల బహుమతిని పొందాను. నేను దేవుని వలన ఎన్నుకోబడి క్రీస్తు ద్వారా క్షమింపబడి సమర్థించబడ్డాను. నాకు దయగల హృదయం, వినయం, సాత్వికం మరియు సహనం ధరించి ఉన్నాను. అన్ని జ్ఞానానికి మించిన దేవుని శాంతి నాకు ఉంది. నేనే లోకానికి వెలుగు. నేను యేసుక్రీస్తులో దేవునికి నీతిగా మార్చబడ్డాను. నేను క్రీస్తుకు రాయబారిని. నేను ఎన్నుకోబడిన తరాలలో ప్రధాన యాజకులలో పరిశుద్ధ జాతిలో కొనుగోలు చేయబడిన ప్రజలలో భాగుడిని. నేను గొర్రెపిల్ల రక్తమును బట్టి నేనిచ్చిన సాక్ష్యమును బట్టి నా ఆత్మ యొక్క శత్రువును జయించి ఉన్నాను. దేవుడు తన దైవిక స్వభావాన్ని పంచుకోవడానికి మరియు ప్రపంచ అవినీతి నుండి తప్పించుకోవడానికి నాకు గొప్ప మరియు విలువైన వాగ్దానాలను ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తుతోడి వారసులను. నన్ను ప్రేమించే వాని ద్వారా నేను ఒక విజేత కంటే ఎక్కువ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. ఇది సాక్ష్య సమయం. ఎవరికైనా సాక్ష్యాలు ఉంటే ముందుకు వచ్చి చెప్పవచ్చు. దేవుని కోటి స్తోత్రాలు. నిన్నారు నా దగ్గర కానికేసేదాన్ని కూడా ₹1 లేదు. నేను వచ్చేస్తుంది పొద్దైపోయాను. షిమ్లీ ₹50 ఎత్తుకొని వచ్చేస్తుంది, పొద్దైపోయింది అనేసి ఎల్లకు కొనుక్కొని నేను అడిగినే లేదు. ఎల్లక నా దగ్గర కాసు లేదు, కానికి ఇయ్యని నేను అడిగినే లేదు. నేను ప్రేయర్ చేస్తాను, నీ సపాలు రేపు వారం వేస్తాను, ఈ వారంలో నాకు లేదు అని దేని చూపిస్తా అంటే నాకు ఎల్లకు కొనుక్కొని ఎల్లకే నాకు కాసులు ఇచ్చా, కానికి పోవే అనేసి. అదేమి కోటి స్తోత్రాలు. ఇంకా ఒక మాట, నేను ఇట్లా బెజార్ పెట్టి చేసింది. నాకు ఈరాని పోయిన బెజార్ నీళ్ళు పోసేటప్పుడు కాసులకి దీనికి దానికి ఒక ముందుకొని వచ్చిండాడ వేసుకోవే అనేసి. ఇంకా ఒక్కాకి వేసుకొని నేను కనుక పాస్టర్ వచ్చినాక కనుక ఉంచేసిన పాస్టర్ చూసింది, ఉంచేసిన పెట్టుకొని అన్నాకి తిరిగా నాకు ఈ భోజనం అంతా చేసింది. ఒక సూరు కూడా నా నోట్లో పోయక్కలేదు. నేను 2 దినాలు నేను బుధవారము శుక్రవారం నాడే నేను తిని భోజనము. అది వరకు నీళ్ళు తాగినా కూడా యాపకాయ కాసరే. ఈ నీళ్ళు భోజనం తినకపోయినా కూడా యాపకాయ కాసరే. అప్పుడు నేను దేవునికి శుక్రాన్ని నా నీళ్ళు పోసుకొని ఒప్పిస్తుంది. దేవుడా, పాస్టర్లో దేవుని బిడ్డలో దేవుడికి పాస్టర్కి పరిశుద్ధం దేవుడు వస్తాడు. దేవుడా, నేను పాస్టర్ నన్ను చూశాను లంగిందానికే కదా, నేను నీళ్ళు తాగినా కూడా కసిరే అనిపిస్తా ఉంది, యాపకాయ కసిరే అనిపిస్తా ఉంది. నీకు కోటి స్తోత్రాలప్పా, నేను చేసేలేదు, నన్ను క్షమించి దేవుడా అనేసి ఆయన తయారు చేసుకున్న గారి ద్వారా
దేవుని ఏడుకున్నాక అన్నకు భోజనం తినకపోతే అప్పుడు మన సంగతి ఋషిగా ఉంది. అప్పుడు అనుకుంటున్నాను దేవుడా నీకు కోటి స్తోత్రాలప్ప, నువ్వు నన్ను క్షమించిన దానికి. తిరిగా నీళ్ళు పోసేదానికి నేను సంఘంలో అడిగింది, ఎవరు రూపాయి వేయలేమ్మా, బావులు కూడా నీ ఇష్టం, బియ్యముట్టు ఎత్తుకోమ్మా అంటారు. కన్నప్పుడు నేను వీళ్ళు ఎత్తుకోమ్మా బియ్యముట్టు నేను ఇస్తాను అంటారు. నేను ఎవరిని అడగాలన్నా తెలియదు. సంఘంలో 15,000 తెచ్చి నేను ఏమిటికి వెళ్ళా ఎక్కడ వెళ్ళా అనేసి యోచించేసుకో అనుకుంటున్నాను. దేవుడు ఆ 15,000 మా బిడ్డకి నీళ్ళు 1 రూపాయి కూడా చాలకుండా తక్కువ కాకుండా అన్ని భోజనాలకి వాసేసే వాళ్ళకి అందరికీ నా 15,000 దేవుడు కాశి కాపాడి దాంట్లోనే కాశి కాపాడిండే దానికి అయితే కోటి స్తోత్రాలు. పరిశుద్ధనామ కూడా కొడుసోడు స్వామి రాజా ఈ వారం అంతా కాపాడి నాన్న తండ్రి కూడా కొడుసోడున్న కుటుంబాలకి గొజ్జాలకి పాచోడికి మా కుటుంబాలకి మా దేశాలకి కాస్త కాపాడి దేవుని వేసుకోవద్దు రాజా. ఇన్నాళ్ళు నేను బాగానే ఉంది రాజా. అబ్బా ఇంట్లో పూజలు చేసి దిగిపోలేదు. నేను వాటిలు వేసుకోవచ్చు ఎంతో పక్క పెట్టి ఏమేమో ఇంట్లో వినోదుగా అదేమో పువ్వు పెట్టి ఏమేమో చేసి ఇదివరకు వెళ్ళాను. అది పువ్వుగా పెట్టే వరకు అది పూజలు నడిచే వరకు 2 దినాల్లో ఊరికే పోలేదు రాజా. నన్నదా అవుతుంది రాజా. ఈ వారం అంతా బాగానే ఉంటుంది రాజా. రాత్రి 3 గంటల వరకు రాజా 20 ఏళ్ళు నుంచి నేను పెళ్ళి పుట్టించి నాకేమేమి చేసేది ఇంట్లో రోదనిచ్చిరే బొడ్లు బాగోదు నేనేమో కష్టాలు పడుతుంది. ఇదంతా తెలిపించేసి నాకు ఇదంతా నేను వేసప్ప జ్ఞానస్థానం తెచ్చుకున్నప్పుడు అంతా నేను మర్చిపోతున్నాను. తిరిగా ఇదంతా యాలప్ప ఇదంతా మనిషికొస్తుంది. ఈ మనుషులన్నీ తీసేయాలి రాజా. నా పాపాలు ఏమన్నా కడిగేయాలి రాజా. నా పాపాలు ఉండుకుంటు రాజా. నా ఆత్మల నువ్వు ఉండే జాగాలో యావదానికి చూడలేదప్ప. నువ్వు రాజా అని చెప్పి ప్లేయర్ చేసుకొని ఉంటుంది రాజా. ప్లేయర్ చేసుకుంటే 4 గంటల 4:30 కొబ్బరి నూనె ఎత్తుకొని మా ప్లేయర్ నూనె ఎత్తుకొని తైలం ఎత్తుకొని 2 ఒడిగా చేసి ఈ కాళ్ళు ఈడ్చుకొని పోతా ఉంది. నడుములా నుంచి కాళ్ళు వరకు ఈడ్చుకొని పోతుంది. సోదం లేదు, ఏడుస్తాను వండుకునేట్లేదు. ఈ తల్లెప్పు వచ్చేసి అదురు పుట్టేసి ఉండే కాదు. ఏసప్ప నేను ప్రేరు పోలు రాజా. సాక్షి చెప్పాలి రాజా. నాకు విడికెడి ఇవ్వాలి. ఇప్పుడు కూడా చేతి కాళ్ళు అదురుతూ వచ్చేటప్పుడు నీళ్ళు పోసుకునేటప్పుడు బచ్చుల్లో అదురుతాను యాడ పడిపోతానని దిగులుగా నీళ్ళు పోసుకొని రెడీ అయ్యి వస్తుంది. అబ్బా రెడీ అయ్యి వచ్చేటప్పుడు నన్ను దావు నడిపించే నువ్వు తండ్రి ఆడ పడకుండా పోయి సాక్షి చెప్పాలా. నేను ఇంట్లో ఉండకూడదప్ప. నాకేమే రాదు. నేను ఇంట్లో ఉండేది రాజా. ఈ సాక్షి పిట్టుగా ఉండాలని చెప్పి దేవుడా కట్టేసి రాజా నన్ను నడిపియాల, నాకు ఆరోగ్యం ఇవ్వాలా, నాకు బలం ఇవ్వాలని చెప్పి ప్లేయర్ చేసుకుని వస్తే దేవుడు గొప్ప దేవుడు మనకి ఈ లోకానికి. అవును రాజా. ఏమేమో వచ్చాయి రాజా. తెలియజాను అద్దరు నెట్టా. ఇప్పుడు కూడా అద్దరు చేతులు. అప్పుడు నన్ను నేర్పించుకొని వచ్చి నాకు ఆరోగ్యంగా చర్చిలో చేర్పించి నాకు బలిపించి నా తండ్రి కూడా కొడుసోదు రాజా. నండి స్వామి మొయ్యి పెట్టే కూడా కాకుండా ఉంది. ఏడాడో ఇదంటారు రాజా. నేను కూడా కొడుసోదు రాజా. కృష్ణనామలో తాల్చి వదులుకోలేదు. ఆమె హల్లెలూయా. దేవుడు ఇచ్చిన సాక్ష్యాలు గొప్ప స్తోత్రం. నాది ఒక సాక్ష్యం లేదు. దేవుడు మనకి స్తోత్రం. అందరికీ నా వాయిస్ క్లీన్ వినిపిస్తుందా? వినపడలేదు. పోయిన వారానికన్నా ఈ వారం క్లీన్ వినిపిస్తాను కదా. ఎందుకంటే మన సభకి దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చిండాడు. లేదా మిక్సర్. హల్లెలూయా. ఆ మిక్సర్ తీయాలని నేను అనుకుంటాను. దేవుడు ఈ సభకి ఇచ్చే కాணிకలు కొంచెము ప్లస్ జీవితాలు కొంచెం నేను కొంచెం డబ్బులు వేసి మిక్సర్ తీసేదానివల్ల ఇప్పుడు అన్ని స్పీకర్లోనూ సౌండ్ వస్తుంది. మనకి ఎట్లు కావాలంటే అన్ని వేసుకునేకి దేవుడు సహాయం చేస్తున్నారు. హల్లెలూయా. ఆ దేవునికి ప్రతిష్ఠ చేస్తాం ఈ సభకి. దేవునికి ఆమె అందరి పండుగ రోజున ప్రార్థన చేస్తాం. ప్రభువా తండ్రి యేసుని పరిశుద్ధనామమునకు స్తోత్రం. ఆ మిక్సర్ని ప్రభువా మీ యొక్క సేవకని తండ్రి నేను ప్రతిష్ఠ చేస్తున్నాను ప్రభా. దాన్ని మీ యొక్క సేవ, మీ యొక్క పాటలు, మీ యొక్క వాక్యం ఎక్కడ జరిగినా
అక్కడ అది పోని ప్రభా, కానీ మిగతా లౌకిక కార్యానికి అది పోకుండా యేసు నామములో అది దేవునికి పరలోకానికి సభకి ప్రతిష్ఠ చేస్తాం. యేసు నామములో తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మనము ఈరోజు చాలా మంది రాలేదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనను దేవుడు మన మధ్య ఉన్నాడు. యేసువే, హల్లెలూయా. సరే, ఈరోజు మనం కొన్ని విషయాల గురించి మాట్లాడదాం. చూడండి, నాకు వాక్యం చూసేకి నేను వచ్చి నైట్లో కూర్చొని నా వాక్యాలంతా కంప్యూటర్లో ఫీడ్ చేసి దాన్ని నేనేం చేస్తాను అంటే నా మొబైల్ వేసుకొని చూస్తాను. అంటే చిన్నగా చూడాలని అనుకునేటప్పుడు దేవుడు నా కొడుకు ఇచ్చినది వాడు డాడీ సేవకి యూజ్ చేసుకోని చెప్పేసి. హల్లెలూయా. అన్ని మనం ఏది తీసుకునేలేదు, అవి వాటికి అయ్యి వస్తా అంటే వాక్యం చెప్తుంది, మొదట దేవునికి రాజ్యాన్ని, ఆయనకి నీతిని ఎతుకు, ఇవన్నీ నీకేమేమి కావాలో అవన్నీ ఇస్తాడు. హల్లెలూయా. నేను ఏదంతా తీసుకోవాలంటే నా వేలు పెట్టాలి కదా. నా కూతురు లక్షలు పెట్టినాడు, ఆ పిల్లకి ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ మామ. హల్లెలూయా. అట్లా ఏది మనం తీసుకునేదో మనం ప్రార్థన చేస్తాంటే దేవుడు పాటికి దేవుడు ఇస్తా అంటాడు. హల్లెలూయా. సరే, ఈరోజు మనం ఒక వాక్యం ఎంత చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి 10 వరకు నేను చదువుతాను. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించు జ్ఞాన వాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసము, మరి ఒకనికి ఒక ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయి శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మ వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలలో, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా. మనకి వాక్యంలో మీరు చూస్తే 2 రకాలైన విషయాలు చాలా ముఖ్యంగా ఉంది. ఆత్మ మూలకంగా మనకి పరిశుద్ధాత్మ ఒక మనిషిలోకి వచ్చిందాడంటే ఆ పరిశుద్ధాత్మ ఒక మనిషికి 2 విధాలైన క్రియలు చేస్తున్నాడు. ఒకటి వరాలు, ఇంకొకటి ఫలాలు. హల్లెలూయా. వరము, ఫలము, గిఫ్ట్ అండ్ ఫ్రూట్. హల్లెలూయా. గిఫ్ట్ అంటే ఏమి? ఇచ్చేది. హల్లెలూయా. గిఫ్ట్ అంటే ఇచ్చేది, ఎవరికైనా ఇచ్చేదో లేదా మనకి ఎవరైనా ఇచ్చేదో. దాంట్లో ఒకటి స్పష్టంగా ఉంది, ఏమి? ఇచ్చేది. ఫలం అంటే ఫలం. ఫ్రూట్ అంటే పండ్లు ఇస్తుంది. హల్లెలూయా. పండు. ఆమేన్. హల్లెలూయా. ఇది 2 మీకు అర్థమైంది. గిఫ్ట్ అంటే ఇచ్చేది, ఫలం అంటే పండు. అర్థమైందా? హల్లెలూయా. గిఫ్ట్ ఎవరు మనం ఇస్తాము? ఇస్తాం. హల్లెలూయా. చాలా మనసుకి చాలా దగ్గరైన వాళ్ళకి. ఇట్లా లౌకిక జనాలు ఎవరెవరికి ఇస్తారంటే గిఫ్ట్లు మనసుకి చాలా దగ్గరైన వాళ్ళకి, ఇష్టమైన వాళ్ళకి, ప్రియురాలకి ప్రియమైన గిఫ్ట్, స్నేహితుడికి స్నేహమైన గిఫ్ట్, తల్లిదండ్రులకి పెంచిన దానికి కనిన దానికి ఒక గిఫ్ట్, ఇట్లా ఇస్తాం. కానీ క్రైస్తవులకి మనకి ఒక హెచ్చిపోయి లేని వాళ్ళకి ఇస్తాం. హల్లెలూయా. ఇచ్చేదాన్ని గిఫ్ట్ అంటారు. హల్లెలూయా. ఇది మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? యేసు ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్నాం. అట్లా మనకి ఆత్మకి కావాల్సిన గిఫ్టుల్లా ఇంతసేపు మనము చదివింది. దాంట్లో ముఖ్యమైన గిఫ్టులు ఏమంటే మీరు చూడండి, 8 ఆత్మ మూలముగా బుద్ధి చెప్పే వాక్యం, విజ్డమ్. ఒకనికి ఆత్మని అనుసరించే జ్ఞానం అంటే నాలెడ్జ్, ఎట్లా నడుచుకోవాలనే ఇది. ఒకని ఆత్మ వలన విశ్వాసము, నమ్మకము, అదొకటి. నెక్స్ట్ మరి ఒకరికి ఆత్మ వలన స్వస్థపరచు వరం. ఎవరైనా ప్రార్థన చేసిన వెంటనే మీకు ఏమైనా వ్యాధులు ఉంటే అది బాగైపోతుంది. హల్లెలూయా. మరి ఒకరికి అద్భుత కార్యాలు చేసే శక్తి. చూడండి, పోయిన వారం చెప్తాండే, పోయిన వారం ఒక పాస్టర్ వచ్చిండే కదా సుధీష్, ఆయన చెప్తాండే ఎట్లా ఇక్కడ కూర్చొని ఇక్కడ ప్రార్థన చేస్తాంటాడు, ఆయన ఆత్మపై వేరే పక్క కూడా ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. అదంతా అద్భుత కార్యాలు. సాధారణమైన మనుషులంతా అవన్నీ చేసే కయ్యలు. హల్లెలూయా. ఎట్లా? నేను ఇక్కడ ఉన్నాను, ఎవరికో అక్కడ వేరే ఏమో ఉంది, అది ఆత్మలో తెలుస్తుంది, ఆత్మపై ఆడ ప్రార్థన చేసేస్తుంది, కానీ నేను ఈడ ప్రసంగము
చేస్తా అంటారు. హల్లెలూయా. అట్లా మరి ఒకరికి ప్రవచన వాక్యాలు చూడు, పాస్టర్ ఇక్కడ నిలబడుకుని సభకు ప్రవచనం చెప్తుంది. ఇంకా మొన్న పాస్టర్ వచ్చా, ఎవరు ప్రజ్వల్ని పిలిచి చెప్పా, శబరీష్ని పిలిచి చెప్పా, ప్రవచన వాక్యం ఇట్లా మాట్లాడుతుండేటప్పుడే మిమ్మల్ని చూసిన వెంటనే మీ గురించిన డీటెయిల్స్ అంతా దేవుడు వచ్చి వాళ్ళకి చూపిస్తా అంటాడు. హల్లెలూయా. మీరు తప్పు చేసినా చూపిస్తాడు, మీరు మంచి చేసినా చూపిస్తాడు, మీ జీవితం ఎట్లుందని చూపిస్తాడు. దాంట్లో అన్ని చెప్పొద్దు అంటాడు. చాలా ముఖ్యమైన విషయం మాత్రం దీన్ని మాత్రము చెప్పు అంటాడు. అదే అది ప్రవచన వరం. కొంతమందికి ఏముంటాడని ప్రవచన వరము ఇచ్చింటాడు. మరి ఒకరికి ఆత్మ వివేచన, అంటే వీరిది మంచి ఆత్మ, వీరిది చెడ్డ ఆత్మ అని గ్రహించే మన ఆత్మనిచ్చింటాడు. హల్లెలూయా. మరి ఒకరికి నానా విధమైన భాషలు, చూడండి అన్ని భాషలు మాట్లాడతానులే, అది నానా విధమైన భాషలు మాట్లాడేది. మరి ఒకరికి ఆ భాషలు ఏం మాట్లాడుతున్నారో దానికి అర్థం. ఇప్పుడు నేను ఒక అన్ని భాష మాట్లాడుతున్నాను, దానికి నాకు అర్థం తెలియకపోవచ్చు, కానీ ఒకరికి ఆ వరం ఉంటుంది, ఆ భాషకి ఏమి అర్థం అనేది వానికి మాత్రమే తెలుసు. ఇట్లా ఇవంతా వచ్చి గిఫ్ట్, దేవుడు మనకి ఆత్మ మూలకంగా ఇచ్చిన గిఫ్ట్లు. హల్లెలూయా. ఇట్లా మీరు చూస్తే ఇవేనా గిఫ్ట్లు అని మీరు చూస్తే లేదు, ఇంకా ఉండేది. హల్లెలూయా. నేను దాని ముందుకు పోయేటప్పుడు నేను కొన్ని విషయాలు, ఈ గిఫ్ట్లు అంటే ఎందుకు ఏమి అంటే, ఎందుకు ఇవి ఇచ్చిండేదంటే దేవుని మూలంగా మనం ఎట్లా రక్షణ పొందుకున్నామో ఈ యొక్క వరాలన్నీ పెట్టుకొని వేరే జనాలను కూడా రక్షణలోకి తీసుకొని వచ్చాయి. హల్లెలూయా. మనల్ని మనం ఎట్లా పరిశుద్ధంగా పెట్టుకుంటున్నామో, మనల్ని ఎట్లా మనము దేవునికి బిడ్డలుగా మార్చుకున్నామో, ఈ వరాలు చూడండి. ఒకడు టక్కన వస్తున్నాడు, వాడు బాధలో ఉన్నాడు, వాడిని చూసిన వెంటనే నువ్వు ఇట్లుంటివి, బాధపడద్దు, ఇంక ఇట్లా అవుతుంది, దేవుడు నిన్ను మారుస్తాడని చెప్తే వాడికి ఏమవుతుంది? సంతోషం అవుతుంది. హల్లెలూయా. వాడికి నెమ్మది. ఆత్మైన దేవునికి ఇంకొక పేరు ఏమంటే కంఫర్టర్, అంటే సమాధానం ఇచ్చేయన, నెమ్మది ఇచ్చేయన. హల్లెలూయా. సో వాడికి నెమ్మది, ఎక్కడ నెమ్మది పోగొట్టుకునే వాళ్ళదే లోకంలో ఎక్కువ. హల్లెలూయా. చూడండి, కోట్లు ఉండొచ్చు, కానీ మన దగ్గర ఏముండేలే? నెమ్మది ఒకటి ఉండేది. నెమ్మది ఎదుర్కొని అప్పుడప్పుడు ఎక్కడికో ఏమి కాశీకో రామేశ్వరంకో లేదు హిమాలయాలకో ఆడికి పోతా అంటాడు. అవునా కదా? చాలా మందికి నెమ్మది అనేది లేదు. హల్లెలూయా. ఇక్కడ ఎవరికైనా నెమ్మది లేకుండా ఉంది? ఇక్కడ ఎవరికైనా నెమ్మది? సమస్యలు ఉందా? సమస్యలు, బాధలు ఉందా? శరీరంలో నొప్పులు ఉందా? నెమ్మది అది ఎట్లా? హల్లెలూయా. మీ దగ్గర డబ్బులు లేవు, కానీ నెమ్మది ఉందా? హల్లెలూయా. అదిదా దేవుడు. యేసు ప్రభువు అంటున్నాడు, నేను నా యొక్క సమాధానాన్ని నీకు ఇస్తాను. ఈ సమాధానం ఎవరు మీ దగ్గర నుంచి తీసుకునేకి లేదు. ఈ సమాధానం ఎవరు మూలకంగా ఇస్తానంటే పరిశుద్ధాత్మైన దేవుని మూలకంగా. హల్లెలూయా. పొద్దున్నే ఒక సమస్య వచ్చింటది, నైట్ లోపల దాన్ని మర్చిపోయింటాం. హల్లెలూయా. ఎందుకు సమస్య వచ్చింది? ఏం సమస్య? పొద్దున్నే లేచిన వెంటనే ఇట్లుంది, ఏం రా ఇది, ఏం వచ్చింది అనేది కూడా కొంచెం యోచన అయినా కదా వస్తుంది. ఓ ఇదిదా సమస్య. అట్లా దేవుడు మనల్ని పెట్టినాడు. హల్లెలూయా. అదంతా మన తలకి వేయకోకుండా ఇదిదా, ఇది వేరే వాళ్ళకి లేదు. అట్లా వాళ్ళకి అవన్నీ ఇయ్యాలంటే ఈ వరాలు మనకి కావాల్సి పడుతుంది. హీలింగ్, మీకు ఒళ్ళు బాగలేదు, ఒక వరం ఉన్నది, ఒక పాస్టర్కి ఇచ్చింటారు, తల మీద చేయి పెట్టిన వెంటనే లేదా వాళ్ళు మీకు ఒక ప్రార్థన చేసిన వెంటనే బాగైంది. ఎంతమందికి ఇక్కడ వచ్చి ఈ సభలో ప్రార్థన చేసిన వెంటనే బాగైంది? ఒక హల్లెలూయా చెప్పండి. అయిందా? అప్పుడు ఈ సభలో హీలింగ్, ఈ సభలో సమాధానం, ఈ సభలో అన్ని భాషలు, ఈ సభలో అప్పుడు దేవునికి పరిశుద్ధాత్మ ఈ సభలో. హల్లెలూయా. కానీ మనం దేవునికి వరాల మీద కాన్సన్ట్రేట్ చేయాలనా అంటే దానికి ముందు ఇవే నా వరాలు అంటే లేదు, ఇంకా కొన్ని వరాలు ఉంటాయి. ముఖ్యమైన 7 వరాలు వచ్చి దేవుని యొక్క వరాలు. హల్లెలూయా. అది ఎక్కడ ఉందంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన
బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 7 ఆత్మలు ఉన్నాయి. ఒకటి అర్థం చేసుకునే ఆత్మ, భయము, దేవుని మీద ఒక భయము ఉండేది కూడా ఏం ఆత్మ? అది దేవుని కాదు. హల్లెలూయా. దేవుని మీద, దేవుని భయమే జ్ఞానానికి మూలము అని వాక్యం చెప్తాను. హల్లెలూయా. నీకు జ్ఞానం లేదంటే దేవుని మీద భయం భక్తి లేదు. హల్లెలూయా. కానీ ఈ రోజు అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఈ టైం కరెక్ట్ గా ఇక్కడ రావాలా అనుకుంటున్నారంటే అది ఎవరు పుట్టిస్తానంటే దేవుని మీద భయం, దేవుని మీద ఒక మర్యాద. హల్లెలూయా. ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఈయనతనంగా యేసు ప్రభుని మనము అనుకోకూడదు, ఆయన దగ్గర మనము రాకూడదు. హల్లెలూయా. మీరు చూడండి, ఒక హిందూ లేదా ఒక ముస్లిం ఎవరే కానీ మనంత కేర్లెస్ గా ఉండేలేవు. సభలోకి రావాలంటే ఏం చేస్తారు? ఒక గుడిలోకి పోవాలంటే చెప్పులు ఇచ్చేస్తారు. ఇచ్చేసి వంగి మొక్కుకొని లోపలికి వస్తారు, భయం భక్తితో వస్తారు. పోయి ఆడ తొట్లు ఉంటాయి, కాళ్ళు కడుక్కుంటారు, మళ్ళా పోయి అర్చన వేస్తారు, వేసి ప్రదర్శనలు చేసుకొని కొంచెంసేపు ఆడ కూర్చుంటారు. చూసింటారా? పూజ చేసిన వెంటనే వాళ్ళు పోయేసారు, కొంచెం కూర్చుంటారు. కానీ మన వాళ్ళు ఆమె నన్ను కంటిన్యూ స్టేషన్ లోపల ఎస్కేప్. వాళ్ళందరూ చూడండి అట్లు కాదు, పోయి ఆడ కూర్చుంటారు. ఎందుకంటే దేవుని యొక్క సమూహంలో వాళ్ళు ఉండాలి. వాళ్ళకుండే భయం భక్తి మనకు కూడా లేదు. హిందువులకు ఉండే భయం భక్తి, వాళ్ళ ఆచారాలు చూడండి కరెక్ట్ గా పాటిస్తారు. వాళ్ళు సంవత్సరం అంతా తాగుతారు, వ్యభిచారం చేస్తారు, అది ఇచ్చిపెట్టండి. కానీ కరెక్ట్ గా అయ్యప్ప మాల వేసేటప్పుడు పొద్దున్న 5 గంటలకి 4 గంటలకు లేచి సలనీళ్ళ స్నానం చేస్తారు, ఒట్టి కాళ్ళు నడుస్తారు కదా. తిరుపతికి పోవాలనుకుంటే ఈ నుంచే నడుచుకొని పోతారు. వాళ్ళ నిష్ఠ చాలా గొప్పది. ఆ నిష్ఠ ఎవరికి లేదంటే మనకు లేదు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు కృప కలిగిన దేవుడు, ఆయన అన్నింటినీ క్షమించేస్తాడనేసి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒక భయము భక్తి ఉంది అంటే అది నేను ఇచ్చే వరం. హల్లెలూయా. దేవుణ్ణి చూస్తే దేవుని యొక్క శబ్దానికి కొండలు పగిలిపోతాయి, పాతాళం అదురుతుంది. అట్లాంటి దేవునికి మనం కొంచెం కూడా మర్యాద ఇకపోతే ఎట్లా? హల్లెలూయా. సో ఈ చూడండి, ఫస్ట్ చెప్పిన 9 వరాలు, ఇప్పుడు చెప్పిన 7 వరాలు. నెక్స్ట్ 5 విధమైన సభలు ఉన్నాయి, 5 విధమైన సేవలు ఉన్నాయి. ఇది కూడా దేవుడిచ్చే వరం. ఏం ఆ సేవలు అంటే ఇది ప్రవచనం చెప్పేది, ప్రవచన సేవలు. ఇది వచ్చి అపోస్తల సేవలు. ఇది వచ్చి ప్రవచన సేవలు. ప్రవచనం అంటే ఏమే? నువ్వు సరలేదు, నువ్వు తప్పు చేస్తాను, నీ దారి సరలేదు, నేను హెచ్చరిస్తాను చూడు అని. ఇదేమే? హుషారు అంటే అర్థమేమే? ప్రవచనం చెప్తాండి. నువ్వు సరలేదు అనేది ప్రవచనం చెప్పేది. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేది ప్రవచనం కాదు. అది దేవుడు ఖచ్చితంగా ఆయన నమ్ముకునే అందరికీ ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభువుని ఎవరు నమ్ముకుంటారో వాళ్ళకి అందరికీ ఏముంది? ఆశీర్వాదాలు ఉంది. కానీ నిన్ను హెచ్చరించి నిన్ను నడిపిస్తాడు, అదిదో ప్రవచనం. పాత నిబంధన కాలంలో ఏ రాజు తప్పు చేసినా అడిగి ప్రవక్త కరెక్ట్ గా నిలబడతాడు. దావీదు చెప్పి తప్పు చేసినా నాతాను పోతాడు, ఒకరిని అభిషేకించేకి సామ్యాలు పోతాడు. హల్లెలూయా. అట్లా నిన్ను హెచ్చరించి నిన్ను సరైన దారిలో నడిపించేకి, నీ సభని సరిగా నడిపించేకి ఒక ప్రవచనం కావాలి. ఇది పొడవుగా ఉండేదానివల్ల ఇవాంజలిస్ట్ అంటే సువార్త సేవ. చూడండి, సువార్త సేవకులు చాలా గొప్పగా తెలుస్తారు అందరికీ. మీరు చూస్తే బిల్లీ గ్రాహము, మోహన్ సి లాజరస్, డిజెస్ దినకరనయ్య, ప్రకాష్ పాల్, వీళ్ళందరూ ఎట్లా అంటే వీళ్ళంతా సభలు పెట్టుకునేది. వీళ్ళు అక్కడెక్కడ పోయి సువార్తలు ప్రకటిస్తుంటారు. వీళ్ళు ఎక్కడ చూసినా హైలైట్ అయిపోతారు. వాళ్ళ పేర్లు చెప్పినట్టే అందరికీ తెలిసిపోతారు. బిల్లీ గ్రాహం అయ్యే పేరు అంతా అడ్రస్ రాసేది వద్దు. ఇప్పుడు నేను వచ్చి ఆయనకి ఒక లెటర్ రాయాలనుకో, మనమంతా అప్పుడు లెటర్లు రాస్తాం కదా. లెటర్లు రాసి ఏమేమి రాస్తున్నాం, అది పోయి చేరాలంటే ఏమేమి రాయాలి? వాళ్ళ పేరు ఫస్ట్, వాళ్ళ అడ్రస్,
వాళ్ళ పిన్ కోడ్, వాళ్ళ ఫోన్ నంబర్లు, ఇంకా కావాలంటే ముఖ్యమైన స్థలమే అది, వాళ్ళ ఇంటికి ఆడ దగ్గర ఏది పెద్ద స్థలం ఉంది అది. ఇప్పుడు ఈడంటే ఏమన్నా రాయాలంటే నియర్ కామసముద్రం రైల్వే స్టేషన్ అని వేస్తాం. అట్లా ఇన్ని వేస్తేదా మన దగ్గరికి ఒక పోస్ట్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో రాకుండా కూడా పోతుంది. బిల్లీ గ్రహం అయ్యేంత అట్లా కాదు, అంత రాసి టు బిల్లీ గ్రహం అని పోస్ట్ ఆఫీస్లో వేసేస్తే వాళ్ళ ఇంటికి వేస్తారు, అంత ఫేమస్. హల్లెలూయా. సో ఈ 3వ సేవ ఏమి? సువార్త సేవ. 4వ సేవ వచ్చి మన సేవ. నాది అపోస్తుల పిలుపు, కానీ నేను ఇప్పుడు ఎట్లున్నానంటే ఒక పాస్టర్ సేవ. పెండ్లి ఉంగరం దేనికి వేస్తారు? ఏఎల్కి వేస్తారు ఇది. సో ఈ పాస్టర్ సేవలంతా ఏం చేసేది? పెళ్లిళ్ళు చేసేది, కర్మాదులు చేసేది, మిమ్మల్ని సరిగా నడిపించేది, ఒక కుటుంబానికి పెద్దగా ఉండి నడిపించేది. ఈ ఏళ్ళకి ఇది పడిందంటే ఒక కుటుంబానికి పెద్ద అయిపోయారు. సో పాస్టర్ సేవ. ఇది వచ్చి టీచర్ సేవ. హల్లెలూయా. ఈ టీచర్ సేవ ఎందుకంటే టీచర్ చెప్పేదంతా చెవులో క్లీన్ గా పోవాలి కదా. ఆయన చెప్పేది ఎట్లుంటదంటే నీకు ఎప్పుడు పిలిచి అడిగినా కూడా చెప్తుంది. సో ఈ ఏళ్ళు చెవులో క్లీన్ గా పోతుంది, వేరే ఏళ్ళు కూడా క్లీన్ పోయాలి, ఈ ఏళ్ళు కూడా. అందుకే ఇది టీచర్. సో అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, పాస్టర్లు, టీచర్. హల్లెలూయా. ఇక్కడ అన్ని సేవలు జరుగుతాయి. ఇది అపోస్తలుల ఐక్యం కాబట్టి ఇక్కడ వచ్చి నేను చాలా గ్రామాలకు పోయి చేరుతాను కదా. అపోస్తలుల సేవ నిన్ను హెచ్చరించి ఈ సభ నడిపిస్తుంది, పాస్టర్ను హెచ్చరిస్తా ఉంటది, మేము హెచ్చరిస్తా ఉంటాం, జరుగుతాను. సువార్త వచ్చి చెప్తాన్నాము, అన్నీ అవుతాను. నేను ఇక్కడ ఫంక్షన్లో, పెళ్లిలో దీనికి నేను వస్తాను. ఇక్కడ నేను ప్రసంగం చేసేదానికన్నా ఒక్కొక్క వాక్యము నేను మీకు ఎట్లా చెప్తానంటే నేను ఒకే రోజు ముగించలే, డీటెయిల్గా ఎన్నో వారాలు పోయినా కూడా పర్వాలేదని నిదానంగా చెప్పుకొని పోతాను. కాబట్టి నేను నాది అపోస్తలుల సేవ కాబట్టి ఈ ఏళ్ళు అన్నింటినీ ముడుతుంది కదా, ఈ ఏళ్ళు అన్నింటినీ ముడుతుంది. సో మంది పరిపూర్ణమైన సేవ. హల్లెలూయా. సో దేవుడు మన మధ్య ఇట్లున్నాడు, కానీ మనం వరాలపైనే కాన్సన్ట్రేట్ చేయాలన్నా అంటే లేదు. వరాల మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే వరాలు దేవుడు ఇచ్చేది, ఆయన ఇచ్చేది మనం తీసుకుంటాను, ఆయన ఇచ్చిందని వేరే వాళ్ళకి ఇస్తాను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను అద్భుతాలు చేసినట్లు యాక్టింగ్ చెప్పవచ్చు కదా. నేను 100 మంది ఉంటారు, నువ్వు వచ్చేయి, నేను నీ తల మీద చేయబడతాను, నువ్వు బాగా అయిపోయిందని చెప్పు, యాక్టింగ్ చేయొచ్చు కదా. ప్రవచనాలు నీ గురించి నేను ఫస్ట్ అయితే తెలుసుకొని వచ్చి చెప్పవచ్చు. దొంగతనాలు చేస్తాండి, ఏ మనిషి మంచి మనిషి కాదు, నేను కూడా మంచోడు కానే కాదు. హల్లెలూయా. దేవుని పేరు పెట్టుకొని లాభాలు పొందుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఇట్లా లాభాలు పొందుకునే, సో ఈ వరాలంతా వచ్చి దేవుడి నామం హెచ్చించేకి దేవుడు ఇచ్చిండాడు, కానీ కొంతమంది వాళ్ళ నామం హెచ్చించుకునే కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో మన కాన్సన్ట్రేషన్ అంతా ఈ వరాల మీద ఉండకూడదు, ఫలాల మీద ఉండాలి. హల్లెలూయా. ఈ వరాల అమ్మో ఎలిజబెత్ మేరీ మీట్ అవుతారు కదా వాక్యం. ఈ వరాలంతా మన కంట్లో, మన ధ్యానం అంతా దేనిపైన ఉండాలంటే ఫలాల పైన ఉండాలి. ఆ ఫలాలు ఏమేమో మనం కొంచెం చదువుదాం. గలాతీయులు 5వ అధ్యాయం 22వ వాక్యం. గలాతీయులు 5వ అధ్యాయం 22, 23. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయ, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇట్టి వాటి మళ్ళా చదువుతాం. హల్లెలూయా. ఈ 5:22లో మనకి కొన్ని ఫలాల గురించి చెప్తున్నారు. ఎన్ని ఫలాలు చూడండి. 5:22 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఎన్ని ఫలాలు ఉంటాయి?
9 ఫలాలు ఉంటాయి. హల్లెలూయా. ఇవన్నీ ఎవరు ఇచ్చేకయ్యాలి. ఫలాలు పుట్టాలంటే, మీలో పండు రావాలంటే అది చాలా కష్టం. హల్లెలూయా. మీ జాతి బుద్ధి, మీ కులాల బుద్ధి, మీ పుట్టు బుద్ధి ఇవంతా ఇడిచిపెట్టి బయటికి రావాలంటే చాలా కష్టం. హల్లెలూయా. నాకు వరం ఉందని నేను యాక్టింగ్ చేయొచ్చు, కానీ ఫలం ఉందని యాక్టింగ్ చేసేకి అయ్యాలి. ఒక పండు రావాలంటే ఎక్కడి నుంచి రావాలంటే వేర్లో నుంచి రావాలి. ఫస్ట్ విత్తనం వేయాలా, నీళ్లు పోయాలా, అది చెట్టుగా మారి ఆ చెట్టు మీ బ్రాంచెస్ దాన్ని ఏమంటారు, రెమ్మల్లోగా మారి దానికి ఆకులు వచ్చి పువ్వులు వచ్చి కాయ కాసి పండు వస్తేదా దాని యొక్క టేస్ట్ వచ్చేది. హల్లెలూయా. మీలో ఈ పండులు రావాలంటే ప్రేమ అంత ఈజీగా ఒకరిపై రాదు. అది దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరిని ముఖ్యంగా ప్రేమించాలంటే నీ విరోధుల్ని నువ్వు ప్రేమించాలి. వచ్చేస్తుందా నీకు ప్రేమ? వస్తుందా? నీ విరోధులను చూస్తే నీకు ఈజీగా, ఓ నీ విరోధులు వచ్చిందంటే పోగులేసుకుంటావా? వచ్చారు. దానికి ఫస్ట్ ఏం మారాలంటే నీ వేరు మారాలి. ఏం మారాలా? మీ అది అక్కడ విత్తనం ఉండేది, అది మారాలి ఫస్ట్. సమాధానం, దేవుడిచ్చే సమాధానం నీలో పెరగాల. నీలో పెరగంగా ఎంతమంది ఎంత హింసించినా నీలో సమాధానం పోకూడదంటే ఫస్ట్ దాంట్లో నువ్వు ఎదగాలి. హల్లెలూయా. దాంట్లో మీరంతా యాక్టింగ్ చేసేకేయాలి. హల్లెలూయా. సమాధానం ఒక పెళ్లి పైన అన్ని బాగున్నట్లుంటాయి, బయటికి వచ్చిందంటే కడుపు బగ అని మండుతుంది. ఆడిపోయినంటే ఏంటంటారు, బాగుంటారు అంత ఇక్కడ. బయటికి ఆడి నుంచి కిందికి వచ్చినట్టు నేను మాకు కదా, ఏం బట్టలు వేసుకుంటారు, ఏం నగలు వేసుకుంటారు, ఏం గ్రాండ్, ఎంత ఖర్చు అయిపోయింది. హల్లెలూయా. దీంట్లో ప్రేమే ఆడుంది, నీ సమాధానమే ఆడుంది. ఏడలేదు. హల్లెలూయా. ఇంకొక ఫలం ఏమి, ఎన్నో వాక్యం ఇది 22. ఇంకొక ఫలం ఏమి 22లో, సంతోషము, సమాధానం, దీర్ఘ శాంతం. ఎవరికంతా ముసిక్కమంటే కోపం వస్తుంది చెప్పండి? ముక్కు మీదే కోపం ఉంటుంది. నాకు దీర్ఘ శాంతం దేవుడు ఇచ్చిండాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలకు ఇచ్చిండాడు. నా వాళ్ళకైనా 2 సంవత్సరాలకు ఒకసారి పొంగుతుంది. నా బిడ్డలు తెలుసు, అన్ని మైండ్ లో పెట్టుకుంటా. 2 సంవత్సరాల వరకు అన్ని మైండ్ లో పెట్టుకుంటా. ఒక్కరోజు బెల్ట్ ఎత్తేస్తాం, ఆ రోజు నా దీర్ఘ శాంతము కమ్మి అయిపోయింది. కానీ దేవుని యొక్క దీర్ఘ శాంతం చూడండి ఎంతవరకు అంటే, శిలువలో ప్రాణం ఇచ్చి 3వ రోజు లేచి పరలోకానికి పోయి ఇన్ని సంవత్సరాలకు ఆయన దీర్ఘ శాంతంగా ఉంటాడు. నువ్వు నేను రక్షింపబడి ఎన్ని పాపాలు చేస్తానని చెప్పండి. బాప్టిజం తీసి 5 సంవత్సరాలు అయిన చేతులు ఎత్తని చూసు. 5 సంవత్సరాలు అయిన 2 సంవత్సరాలు అయిన ఇంతవరకు మీరు పాపాలు చేస్తున్నారో లేదు, మీలో పాపాలు ఉండేవో లేదు, కానీ ఇంకా దేవుడు మీ పైన కోపించుకొని ఉన్నాడు చూడు, అది దీర్ఘశాంతం. హల్లెలూయా. మన ఇంట్లో ఒకసారి చెప్పి రెండోసారి చేయకపోతేనే మనకు కోపం వస్తుంది. కానీ దేవుడు ముందర మనం చేసిన తప్పులే చేస్తానా కూడా, నా బిడ్డ నేను మారుస్తానని ఇంకా కాసుకుంటాను చూడు. వాడు మారల్లా, నేను అప్పుడుదా నేను దిగిపోతాను, ఆయన పిలుచుకుని వచ్చాక నేను పోతానని కాసుకొని ఉంటాడు చూడు, అది దీర్ఘశాంతం. హల్లెలూయా. ఆ ఫలాలు మనలో పుట్టాలి. ఆమేన్. నెక్స్ట్ ఏమి, దయాళత్వం, వేరే వాళ్ళని చూస్తే దయ కలిగేది. మంచితనం అంటే చెడుతనాన్ని చంపేది. నీలో ఒక చిన్న విషయమైన దేవుని పైన విశ్వాసం పెట్టేది. సాత్వికంగా ఉండేది. ఆశా నిగ్రహం అంటే వేరే వాళ్ళ దానిపైన ఆశలు పెట్టుకోకుండా నిన్ను నువ్వు సెల్ఫ్ గా కంట్రోల్లో పెట్టుకుంటావు. కన్నులు చూసేదంతా ఆశపడతారు, లేదు ఇది నాది కాదు అని చెప్పి నువ్వు ఎప్పుడు స్టాప్ అవుతావో ఇవంతా వచ్చి దేవుడిచ్చే ఫలాలు. హల్లెలూయా.
ఈ ఫలాల మీద మనం ఏం చేయాలంటే కాన్సన్ట్రేట్ పెట్టాలి. ఎందుకంటే ఈ ఫలాలు ఎవరి మూలముగా పుట్టేది? ఆ వాక్యం ఎత్తినాము. ఎన్నో వాక్యం? లూకా 1 39 నుంచి ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలో కొండంత అయినాక ఎలిజబెత్ మరియు దాంట్లో ఫ్రూట్ అని ఉంటుంది చూడండి. వాక్యం వచ్చేటప్పుడు చూడండి. దాంట్లో ఫ్రూట్ అని ఉంటుంది. హల్లెలూయా. అంతలోపల మనం ఇంకొక వాక్యం ఎత్తుతాం. రోమా 11 వచ్చాయి 17వ వాక్యం. రోమా 11 వచ్చాయి 17వ వాక్యం. దాంట్లో మీరు చూస్తే, అయితే కొమ్మలలో కొన్ని విరిచి వేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటకబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులు వాటితో కలిసి పాలు పొందినడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏమంటానంటే, ఈ కొమ్మ ఉంది చూడండి, చెట్టు కొమ్మ ఉంటుంది కదా, ఒక రెమ్మ ఉంటుంది. మీరేం చేయండి, ఒక మామిడి చెట్టు యొక్క కొమ్మ కోసేసి ఒక దానిమ్మ పండు యొక్క కొమ్మని కోసి రెండింటిని కట్టి చుట్టి పెట్టేసి దానికి ఏమేమి కావాలో అంతా ప్యాక్ చేసేస్తే కొన్ని రోజులైనాక ఆ కొమ్మలో వచ్చే పండు ఉంటుంది చూడండి. ఆ పండు ఏమవుతుందంట, బయట ఆకారం నీకు మామిడి పండుగా ఉన్నా లోపల రుచి దానిమ్మ పండు మీద ఉంటుంది. హల్లెలూయా. అట్లా మనం ఏం చేయాలంట, మనం యేసు ప్రభుతో ఐక్యమయ్యేటప్పుడు మన రూప ఆకారాలు మన మాదిరి ఉన్నా కూడా లోపల ఉండే గుణాలంతా ఎవరి మాదిరి ఉంటుందంట? యేసు ప్రభు మాదిరి ఉంటుంది. హల్లెలూయా. సో మన ఆకారం ఏమో నాది, పండు రుచి ఏమో యేసు ప్రభు. హల్లెలూయా. చూసాకేమో వీడు ప్రవీణ్, వీడు మొరటోడు, వీడు పోకిరోడు. నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు అట్లే కదా చెప్పేది. కానీ ఇప్పుడు నేను యేసు ప్రభుతో ఐక్యమైన దానివల్ల నాలో గుణం ఏముగా వచ్చేసింది. ఇప్పుడు వాడు నన్ను పొరికి అన్నా కూడా నాకు కోపం రాదు. ఎందుకంటే నాలో ఏం లేదు, ఇప్పుడు ఆ గుణము లేదు. నాలో ఇప్పుడు ఎవరి గుణం ఉంది? దేవుని గుణం. ఒకటి, దీర్ఘశాంతంగా నేను ఉండాలి. రెండోది, వాడిని క్షమించాలి. నాలో వాడు చెప్పిన వెంటనే ఆ గుణం బయటికి రాగదు. ఎందుకంటే దాన్ని వేసి తొక్కి నలగొట్టి చంపేసింటాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు మన పండు చూసేకేమో ఆకారం నాది, కానీ గుణాలంతా ఈ 9 గుణాలు నా లోపల ఉండాలా. హల్లెలూయా. ఆమేన్. వాక్యం ఎన్నదన్నా? లూకా 1:42 చూడండి. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో ఉండే శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మ నిండి బిగ్గరగా ఇట్లా, నేను ఇంగ్లీష్ లో చదువు. తెలుగులో లేదు, కన్నడలో ఏమనుందమ్మా? 1:42 కన్నడ ఎవరి దగ్గర ఎత్తి చదవండి. ఎత్తురా. ఆతలేని హుట్టువ కూసు అని ఉంది. ఇంగ్లీష్ లో ఒక ఉంది, నీ గర్భ ఫలము. హల్లెలూయా. యేసు ప్రభు మరియమ్మ కడుపులో ఎట్లుండిందంటే గర్భ ఫలముగా ఉండింది, కానీ గర్భ వరముగా లేదు.
దేవుడు ఏమంటున్నాడు? కీర్తనలు 127:3 ఏమంటున్నాడంటే బిడ్డ దేవుడిచ్చే వరం అన్నది. మనమంతా దేవుడిచ్చిన వరం. కానీ ఇక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడక వచ్చేటప్పుడు ఆమె ఏమంటుందంటే నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడదు కాదు. హల్లెలూయా. మనము దేవుడు ఇయ్యబడిండాడు, దేవుడు ఇచ్చిండాడు మనల్ని లోకానికి. కానీ మనం ఎట్లా మారాలంటే యేసు ప్రభు మరి గర్భ ఫలముగా మారాల, కానీ గర్భ వరము మనం ఉండాలి, కానీ ముఖ్యంగా గర్భ ఫలముగా మారాలి. చూడండి, యేసు ప్రభులో వచ్చి 9 ఫలాలు ఉండే. ఆయన అందరినీ ప్రేమించారు, అందరినీ ఎదుర్కొని పోయారు. అన్నిట్లో ఆయన సిలువలో వేసి కొడతాంటారు. ఏమంటున్నాడు? తండ్రి వీళ్ళని క్షమించు, వీళ్ళు ఏం పాపం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు అంటున్నాడు. దీర్ఘ శాంతంగా ఉండే, నొప్పుల్ని భరించా, అన్నిటినీ చేశా. 9 ఫలాలు యేసు ప్రభులో ఉన్నాయి. దీంట్లో ఏ ఫలం నీ దగ్గర నీలో లేదో నువ్వు ఏం చేయాలంటే లెక్కేసి చూడాలి. ఓ దేవా, నా దగ్గర ఈ ఫలం లేదు, నేను దీన్ని పెంచుకోవాలా, పెంచుకునే నాకేమీ కృప ఈ. హల్లెలూయా. వరాలు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేస్తాడు, కానీ ఫలాలు నీలో పుట్టాలా. యేసు ప్రభు ఎట్లా పుట్టానో అట్లా నీలో యేసు ప్రభు పుడితేదా ఈ ఫలాలంతా వస్తాయి. హల్లెలూయా. వరాలు దేవుని దగ్గర మనం అడిగి తీసుకోవచ్చు. వరాలు దేవుడు మనకు అధికారం ఇచ్చేసింది. చూడండి, నేను ఒక మాట చెప్పిన వెంటనే జీవితం ట్రాన్స్ఫర్ కాదు. జీవితం ఒక మాట చెప్తుంది, చిన్న బయటికి పోతే కారు తీసుకొని పోతుంటే మీరు పోయినారంటే యాక్సిడెంట్ జరుగుతుంది. ప్రవచనం, హెచ్చరిక. హల్లెలూయా. ఇవంతా ఈజీగా మనకు చిక్కేస్తుంది. వరాలు చిక్కేది ఈజీ, ఫలాలు. హల్లెలూయా. ఏదైనా తోటలో ఒక పండుని తినొద్దని, ఆ పండుని వాళ్ళు తినేది. ఆ పండుని తినిన దానివల్ల ఇంకొక పండు జీవ వృక్ష ఫలంలో ఉండే ఆ పండుని తినకోకుండా దేవుడు చేసేసి. హల్లెలూయా. మనము ఆ జీవ వృక్షంగా మారాలి. హల్లెలూయా. మనము జీవ వృక్షంగా మారితేనే మనల్ని దేవుడు పరలోకంలో నాటుతాడు. నువ్వు జీవ వృక్షం కాకపోతే నిన్ను పరలోకానికి నాటేకేయాలి. దేవుడు అంటున్నాడు, నేను తీగ, నువ్వు కొమ్మ. నీలో ఫలము సరిగా రాకపోతే నిన్ను కత్తిరించి విరిచి ఏడేస్తాడంట, అగ్నిలో వేసేస్తాడు. ఆయనే తీగ, ఆయన రెమ్మ, మనముదా తీగ. మనం ఆయన అంటుకొని ఉండాలా, ఆయన చుట్టుకొని ఉండాలా, ఆయనతో కనెక్షన్ లో ఉండాలా, ఆయనలో ఉండే ఫలాలు మనలోకి రావాలా. వాక్యం ఉంది కదా, నీలో ఫలం లేకపోతే దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను విరిచి అగ్నిలో వేసేస్తాడు. హల్లెలూయా. వరాలు ఈజీ, ఫలాలు కావాలంటే నువ్వు దేవునితో ఐక్యంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు దేవునితో ఐక్యంగా లేవా, నీలో ఫలాలు లేవు. నీలో ఫలాలు లేవా, నువ్వు పరలోకానికి పోయేకి అయ్యలేదు. ఆమె ఎంతమంది ఒప్పుకుంటారు? హల్లెలూయా చెప్పండి. వరాలు మనకు కావాలా. ఎందుకు వరాలు కావాలంటే వేరే వాళ్ళని రక్షణలోకి తీసుకొని వచ్చేవి, కానీ ఫలాలు మనకు కావాలి. ఎందుకంటే నేను ఈరోజు మాట్లాడింది ఆత్మ తండ్రి వరం అనేది శరీరాన్ని తండ్రి బాగుపరిచేది ప్రభువా. వరం అనేది తండ్రి శరీరాన్ని మీ దగ్గరికి తీసుకొని వచ్చేది ప్రభువా. తండ్రి వరం అనేది ప్రభువా ఈ మా శరీరాలకు మీరు ఎంత గొప్ప దేవుడు అని చూపించే తండ్రి. కానీ ఆత్మ అనేది ప్రభా మిమ్మల్ని మేము కనేది ప్రభా. మీ యొక్క గుణాలు మాలో వచ్చేది తండ్రి, మీరు సహాయం చేయండి. ఉండే ప్రతి ఒక్కరికి తండ్రి 9 ఫలాలు చిక్కేది. ఆ 9 ఫలాల మూలంగా తండ్రి బైబిల్లో ఉండే అన్ని వరాలు వాళ్ళకి చిక్కి దేవునికి రాజ్యాన్ని కట్టి లేపేకి సహాయం చేయండి. మీ నామం మహిమపరచుకుంటూ ఆశీర్వాదపరచుకోండి. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ తలంచుకుని దేవునికి ఆశీర్వాదాలు తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఐక్యము, సమాధానం మనందరితో పాటు దేవునికి రాకడి వరకు గాక. ఆమేన్. అందరూ చెప్తూ, మన ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములు దేని మరవకు. ఆమేన్. హల్లెలూయా.